శ్వేత భరత్ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ఉగాది. సో ఉగాది అంటే సందడి సందడి అట్లా ఉంటుంది. బట్ ఇక్కడ తను ఆఫీస్కి వెళ్తాడు, నేనే చేసుకోవాలి ఇప్పుడు పూజ అంతా ప్రిపరేషన్ పూజకి అండ్ నైవేద్యానికి. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే బూరెలు అంటాం. బూరెలు లైక్ పోలేలు, బొబ్బట్లు, ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. సో నేను ఈరోజు అదే చేసి, అంటే ఈరోజు చేసే స్పెషల్ డే ఇది. ఉగాది రోజు ఎక్కువ అదే చేసుకుంటారు. ఫస్ట్ నేను పప్పు ఉడకబెట్టేస్తా, ఎందుకంటే టైం లేదు. ఆల్రెడీ 9:30. ఎందుకంటే తనకి బ్రేక్ఫాస్ట్, లంచ్ అవన్నీ ప్రిపేర్ చేసి తను వెళ్ళిపోయిన తర్వాత నేను బాత్ చేసి ఈ టైం అయింది. సో లేట్ అయిపోయింది. ఒక్కదాన్ని కాబట్టి కొంచెం మెల్లిగానే చేసుకుంటా. ఫస్ట్ ఇది ఉడకబెట్టేసుకుంటే ఇది ఉడుకుతూ ఉంటుంది. అంతలోపు నేను పూజ చేసుకోవాలి. పూజ అయిన తర్వాత కదా నేను పని చూద్దాం. ఉడకబెట్టి పెట్టిద్దాం. అది ఉడుకుతూ ఉంటుంది. పూర్ణం ప్రిపేర్ చేసేసా. మా మమ్మీకి కాల్ చేసి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. సో ఇప్పటి కోసం ఓన్లీ ఒక 5 అంటే నైవేద్యం కోసం. ఇలా అయిపోయింది రోజు పూజ వితౌట్ భరత్. నైవేద్యం చేశాను, అన్నీ చేసేసాను, అయిపోయింది. అండ్ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలి. అంటే భరత్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్దాం అన్నాడు. బూరెలు చేస్తుంది. యా, ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాడు భరత్. వేడివేడిగా చేసి పెడదామని. వేడివేడిగా తింటేనే బాగుంటాయి. వచ్చేసరికి స్టార్ట్ చేసింది బూరెలు. పొద్దున వేసిందంట, అన్నీ 2 వేసి నైవేద్యం పెట్టింది. 5 వేసినావా? 5 వేసి నైవేద్యం పెట్టింది. ఇంకా వచ్చేసరికి వేడివేడిగా వేసిద్దామని నేను ఇలా డోర్ తీసా స్టార్ట్ చేసింది. అంటే వేడివేడిగా తింటేనే బాగుంటాయి కదా అని తనకి ఇష్టమని చేస్తాం. వేడివేడిగా గుత్తొంకాయ ఫస్ట్ టైం నేను చేయడం. ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి అందరు చేస్తారు, కానీ శ్వేత అలా కాదు. ఓన్లీ వీడియో కాల్ కొట్టాలి, మమ్మీకి రెసిపీస్ అడగాలి, చెయ్యాలి. అందుకే ఏదన్నా వాళ్ళు పడుకోక ముందే చేస్తుంది. ఇష్టం ఉంది తింటాను అన్నప్పుడు మనం చేయాలి కదా. అలాగే గుత్తొంకాయ చేసింది. గుత్తొంకాయ ఇది కూడా మా అత్తమ్మ రెసిపీ.
ఇది నేను లాస్ట్ ఇయర్ నేర్చుకున్నా ఇది చేయడం. ఈ పప్పు ఇదంతా మనకేం రాదు కానీ ఓన్లీ చేయడం నేర్చుకున్నా. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో మనమే చేసుకోవాలి కదా, ఎవరి కోసమో ఎదురు చూడొద్దు ఏ పనైనా, అంతే కదా ఎవరు. వేసానా అది మధ్యలో ఉంటుంది కదా పప్పు, శనగపప్పు అండ్ బెల్లం. శనగపప్పు ఫస్ట్ ఉడకబెట్టుకున్న తర్వాత బెల్లం వేసి మళ్ళీ గ్రైండర్ పట్టాలి. బెల్లం పప్పులో వేసి గ్రైండర్ పట్టి పప్పుని గ్రైండ్ చేయాలా? బెల్లం అండ్ పప్పు గ్రైండర్ పడితే పూర్ణం లాగా అవుతుంది. దాన్ని మన చపాతీ పిండి, గోధుమ పిండి ఆర్ మైదా పిండి అది నెట్తో దేంతో చేసుకున్నా ఏం కాదు, కానీ కొంచెం నేను హెల్దీ ఉంటుందని చెప్పి గోధుమ పిండితో అంటే మైదా పిండి ఇట్లా సాగుతుంది కదా. పూజ చేసుకున్నావు, గుత్తంగా చేసావు, ఫస్ట్ టైం కదా ఇట్లా, అంటే నో ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా భరత్ ఉండడం, లేకపోతే లాస్ట్ ఇయర్ నేను ఇండియాలో ఉన్నప్పుడు నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం, ఇవన్నీ మా అత్తమ్మనే చేస్తుంది. పూజ దగ్గర మాత్రం నేను చేస్తుండే. అది ఇది అనేసరికి నాకు అన్ని చేసుకున్నావు కదా, మాగం అయిపోయింది పొద్దున. అది కొంచెం కరగాలి, అక్కడ వేడి చేయి, దానిపైన పోసి. ఇది హోమ్ మేడ్ మా అమ్మమ్మ వాళ్ళది. ఇండియా నుంచి వచ్చేటప్పుడు నేనే తీసుకొచ్చింది, ఇవాళ ఓపెన్ చేసిన. మా అన్న తీసుకొచ్చిండు, ఈరోజు ఓపెన్ చేసిన. దీనికి రాలేదు టైం, ఎందుకంటే మేము గీ ఎక్కువ తినాం, ఓన్లీ ఇది ఇట్లా స్వీట్స్ కోసం అంతే. ఎంజాయ్. ఈయనకి పునుకులు అంటే ఇంకా ఇష్టం, స్వీట్ పూర్ణాలు అంటారు, సంథింగ్ నాకు తెలీదు. దాంట్లో ఇట్లా పెట్టి హోల్ చేసి దాంట్లో గీ వేసి తింటావు కదా. ఈయననే నాకు నేర్పించిండు, నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది. కానీ నాకు అది చేయరాదు గైస్, చేయరాదు నాకు. బాగుంది. ఇది ఎప్పుడు నా కోసం తెస్తాడు గైస్, ఏంటో తెలుసా ఇది. బ్యాడ్ హ్యాబిట్ కదా, తినే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్, తీసుకొచ్చే వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్ కాదు. బాగా తెచ్చినాం మన ఈసారి. బ్రౌనీయా? ఆఫీస్లో లంచ్ టైంలో అక్కడ పెడతారు, ఫేవరెట్ బ్రౌనీ. అది ఇంకా తక్కువ అన్నమాట, బాగుంటుంది. అక్కడ పెట్టడం మీన్స్ ఫ్రీగా పెట్టరు, నెట్ ఏరియాలో ఇంకా మనీ పెట్టి లంచ్కి కొనుక్కుంటారు. అందులో డెజర్ట్ పెడతారు, జస్ట్ $3 వస్తుంది అంత. సూపర్ ఉంటుంది. మరైతే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మంచిగా స్వీట్ అదే బూరెలు తినేసి టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం మేము. సాయిబాబా లోటస్ టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్ కదా, మంచి సాయిబాబా టెంపుల్. సాయిబాబా టెంపుల్ ఉందా ఇక్కడ? ఎక్కడ? 15-20 minutes drive. Let's start. సాయిబాబా నా ఫేవరెట్ గాడ్. థర్స్డే రోజు మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు, మేము మణికొండలో ఉన్నప్పుడు, అంటే నాకు వెళ్ళాలి అనిపించినప్పుడు ఇట్లానే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తీసుకెళ్తుండే. ఈజీగా ఉంటుండే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సాయిబాబా గుడి అంటే మ్యాజిక్.
ఇదంతా మా కమ్యూనిటీ ఏరియా, పార్కింగ్ ఏరియా. ఇదంతా మెయిన్ రోడ్. ఈరోజు ఉగాది పచ్చడి మేము చేసుకోలేదు, ఎందుకంటే మేము బిఫోర్ నైటే గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఏం లేకుండా ఓన్లీ ఫ్లవర్సే ఉండే కదా. మనం చేసే లేట్కి అన్నీ అయిపోతాయి. లేవు అక్కడ, చాలా మంది ఉన్నారు ఇంకా తెలుసా. నువ్వే లేట్ వచ్చినావు ఆఫీస్ నుంచి. లాటకి వెళ్తే ఉంటుండేది, బట్ నాకు అప్పటికి లేట్ అయిపోయింది. ఆల్రెడీ తన ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో అలా స్నాక్స్ తిని బయలుదేరేసరికి అక్కడ అసలు మ్యాంగో ఏం పెట్టలేదు. ఈరోజు ఈవినింగ్ పెట్టినట్టున్నారు మేబీ, ఎందుకంటే ఇక్కడ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళేసి ఇప్పుడు ఈవినింగ్ వచ్చిన తర్వాత పూజ చేసుకుంటారు అనమాట. సో మేబీ హాలిడే ఇచ్చుంటే బాగుండేది అట్లా కదా, ఇండియాలో ఇచ్చినట్టు. కానీ ఇది ఇండియా కాదు కదా మనం. సాయిబాబా టెంపుల్ రీచ్ అయ్యాం. చాలా పెద్ద లైన్ ఉంది. లాస్ట్ అర్చన తీసుకురండి. అలాగే ఇలా ఉగాది రోజు ఇలాంటి సమయాల్లో మనం అర్చన చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే ఈ సంవత్సర కాలం గ్రహస్థితుల పరంగా అగ్ని పరంగా బాగుండడం కోసం ఈ అర్చన చేస్తాం. అయ్యా ఇది అర్చన లేదా లాస్ట్ అర్చన ఎవరన్నా ఉంటే అర్చన టికెట్ తీసుకుని ఇలా లోపలికి రండి. సాయి దర్శనం చేసుకున్నాం. ప్రసాదం ఇచ్చారు, అరటిపళ్ళు, 2 అరటిపళ్ళు తినదు. ఒక ఆపిల్ వస్తుందా అని చూస్తూ ఉన్నా, అరటిపండు ఇచ్చారు. ఓకే
మేము ఏమనుకున్నామంటే చలి ఏం లేదు 14 డేస్ వితౌట్ వచ్చినాం ఎందుకులే జాకెట్ అని చెప్పి లేకుండా వచ్చాము. చలి పెడుతుంది, గట్టిగా పెడుతుంది చలి. ఓకే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవబోతుంది. సో బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.